తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు అలంకార ప్రియుడే కాదు, అభిషేక ప్రియుడు కూడా. అందుకే తిరుమల వెంకన్నకు నిత్యం ఎన్నో సేవలు, మరెన్నో అలంకరణలు నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం శ్రీవారి ఆలయంలో మూల విరాట్కు సుగంధ ద్రవ్యాలతో జరిగే అభిషేకం, శ్రీవారి అభిషేకంలో పునుగు తైలమే కీలకం. ప్రతిరోజు శుక్రవారం సుప్రభాతం తర్వాత తోమాల అర్చన అనంతరం పునుగు పిల్లి తైలంతో, సుగంధ ద్రవ్యాలతో మూల విరాట్కు లేహంతో అర్చకులు అభిషేకం నిర్వహిస్తారు. శ్రీవారి శాలిగ్రామ విగ్రహ తేజస్సుకు ఒక కారణంగా కూడా భక్తులు భావిస్తారు. పునుగు పిల్లి అటవీ చట్టాల్లో షెడ్యూల్డ్ 1 యానిమల్. అంతరించిపోతున్న ఈ జాతి జంతువులకు తిరుమల శ్రీవారితో ఉన్న అనుబంధంతో టీటీడీ పునుగుపిల్లి సంరక్షణ బాధ్యతను చేపట్టింది. ఈ మేరకు దాదాపు 7 కోట్ల మేర ఖర్చు పెడుతోంది. తిరుపతి జూ పార్కులో పునుగుపిల్లి ఆవాసం కోసం ప్రత్యేక ఎన్క్లోజర్ను నిర్మిస్తోంది. ప్రస్తుతం జూ పార్క్ ఆసుపత్రిలో క్వారంటైన్ బ్లాక్లో ఉన్న పునుగుపిల్లికి ప్రత్యేక ఎన్క్లోజర్ ఏర్పాటుకు టీటీడీ చర్యలు చేపట్టింది. పునుగు పిల్లితో పాటు నిశాచర జీవుల ఆవాసం కోసం తిరుపతి ఎస్వి జంతు ప్రదర్శనశాలలో ప్రత్యేక ఎన్క్లోజర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోగా ఈ ప్రాజెక్టుకు టీటీడీ నిధులు కేటాయించింది. పునుగు పిల్లితో పాటు 9 రకాల జాతులకు ప్రాథమిక వసతులతో ఆవాసం కల్పించేందుకు టీటీడీ 2.5 కోట్లను కేటాయించింది. సెంట్రల్ జూ అథారిటీ అనుమతితో దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక ఎన్క్లోజర్ నిర్మాణ పనులకు టీటీడీ శ్రీకారం చుట్టింది.